నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో రాహుకేతువులు దోషయుక్తమై ఉన్నట్లయితే రాహుకేతువుల వల్ల సంభవించే దోషాలను తొలగింపజేసుకోవటానికి, రాహుకేతువుల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి వాల్మీకి రామాయణంలో సుందరకాండలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన శ్లోకాలను చదువుకోవాలని మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఎవరికైనా సరే జాతక చక్రంలో రాహుగ్రహం దోషయుక్తమై ఉన్నట్లయితే అకస్మాత్తుగా అనుకోకుండా రకరకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. అలాగే పనిచేసే చోట అధికారుల వల్ల నీలాపనిందలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రకృతిలో సంభవించే మార్పుల వల్ల కూడా అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇలా రాహుగ్రహం వల్ల సంభవించేటటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి, రాహు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఎవరైనా సరే వాల్మీకి రామాయణంలో సుందరకాండలో 53వ సర్గలో ఉన్నటువంటి 28వ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకుంటూ ఉండాలి. అలా 53వ సర్గలో 28వ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా వీలైనన్నిసార్లు చదువుకున్నట్లయితే రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకుని రాహు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అంతటి మహిమాన్వితమైనటువంటి శ్లోకాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. యజ్జస్తి పతిషు శ్రూష యద్యస్తి చరితం తపః యది చాస్యైక పత్నీత్వం సీతోభవ హనుమతః. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే, అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ వారు, నేను పతివ్రతనైతే మనసా వాచా కర్మణ నిరంతరము కూడా శ్రీరామచంద్రుడి గురించే ఆలోచిస్తూ ఉన్నట్లయితే హనుమంతుల వారిని అగ్నిదేవుడు ఏమీ చేయకూడదు అంటూ అగ్నిదేవుడిని ప్రార్థిస్తోంది. ఈ విధంగా అర్థాన్ని తెలుసుకుంటూ శ్లోకం చదువుకున్నట్లయితే రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకుని రాహు యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎవరికైనా సరే జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో కేతుగ్రహం దోషయుక్తమై ఉన్నట్లయితే అకస్మాత్తుగా అంతు తెలియని కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే కేతువు దోషయుక్తమై ఉన్నట్లయితే తల్లిదండ్రులతో కూడా విభేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాంపత్య జీవితంలో ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులలో కేతుగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి, కేతువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి వాల్మీకి రామాయణంలో సుందరకాండలో 68వ సర్గలో ఉన్నటువంటి 28వ శ్లోకాన్ని చదువుకోవాలి. అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నివృత్త వనవాసం చ త్వయా సార్ధమరిందమం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. ఈ శ్లోకాన్ని హనుమంతుల వారు సీతమ్మ వారితో చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే, అమ్మ సీతమ్మ, మీ భర్త అయినటువంటి శ్రీరామచంద్రుల వారు సర్వశత్రువుల మీద విజయాన్ని సాధించగలిగినటువంటి సమర్థుడు. మీ పతిని మీరు త్వరలో తప్పకుండా కలుసుకుంటారు. సర్వశత్రువులను కూడా సంహరించి అయోధ్యను చేరి విజయలక్ష్మితో సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఆ విధంగా సింహాసనాన్ని అధిష్ఠించడం ద్వారా మాత్రమే రాముడి యొక్క శబద నెరవేరుతుందని హనుమంతుల వారు సీతమ్మ వారితో చెప్తున్నారు. ఈ అర్థాన్ని తెలుసుకుంటూ ఎవరైతే కేతుగ్రహ దోషాలు ఉన్నాయో వాళ్ళు ఈ శ్లోకం చదువుకున్నట్లయితే కేతుగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఇలా రాహుగ్రహ దోషాలను, కేతుగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి సుందరకాండలో ఉన్నటువంటి శ్లోకాలు చదువుకోవడంతో పాటుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా పాటించాలి. రాహు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎవరైనా సరే వెండితో ఒక సర్పాకారాన్ని తయారు చేయించి, అంటే వెండితో ఒక నాగ పడగను తయారు చేయించి ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అలాగే రాహు దోషాలను తొలగింపజేసుకోవటానికి ఆదివారం రోజు ప్రవహిస్తున్నటువంటి నీటిలో కొబ్బరికాయ, బొగ్గులు వీటిని విడిచిపెట్టాలి. ఇలా విడిచిపెడితే కూడా రాహు యొక్క దోషాలన్నీ నివారించబడతాయి. అలాగే కేతుగ్రహ దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎవరైనా సరే కుక్కలకు శనగపిండితో తయారు చేయబడినటువంటి పదార్థాలను కానీ, రొట్టె ముక్కలను కానీ ఆహారంగా వేయాలి. తెలుపు రంగులో, నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకు రొట్టె ముక్కల మీద నువ్వుల నూనె రాసి ఆహారంగా వేసినట్లయితే కేతుగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవిని పూజించడం ద్వారా రాహుగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కేతువుకి అధిష్టాన దేవత మహాగణపతిని అర్చన చేయడం ద్వారా కేతువు యొక్క దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా సూచనలు పాటిస్తూ
రాహు దోషాలను కేతు దోషాలను తొలగింపజేసుకోవటానికి సుందరకాండలో ఏ శ్లోకాలను చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం. మరి రాహుగ్రహం యొక్క దోషాలను తొలగింపజేసుకోవటానికి సుందరకాండలో 53వ సర్గలో ఉన్నటువంటి 28వ శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దాం. మరి యద్యస్తి పతిశుశ్రూష యద్యస్తి చరితం తపః యది చాస్యైక పత్ని త్వం సీతోభవ హనుమతః. అలాగే కేతుగ్రహ దోషాలను తొలగింపజేసుకోవటానికి సుందరకాండలో 68వ సర్గలో ఉన్నటువంటి 28వ శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దామా. మరి నివృత్త వనవాసం చ త్వయా సార్ధమరిందమం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. శ్లోకాలు చదువుకోండి, సూచనలు పాటించండి. రాహుగ్రహ దోషాలను కేతుగ్రహ దోషాలను నివారింపజేసుకొని పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏంటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.